హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో గ్రామర్తో ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి సమాధానాలు చూద్దాం. నెంబర్ 1, నీకు దమ్ముంటే మాట్లాడి చూపించు. షో బై స్పీకింగ్ ఇఫ్ యూ హ్యావ్ పవర్. నెంబర్ 2, నేను అతనితో మాట్లాడిన తర్వాత మీకు చెప్తాను. Having spoken to him, I will tell you. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, నేను అక్కడ ఉండాలనుకున్నాను. నెంబర్ 2, మీరు ఏమవ్వాలనుకున్నారు. నెంబర్ 3, నేను మాట్లాడాలనుకున్నది మాట్లాడాను. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ వీటికి ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఫాలో అయ్యి మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఈరోజు మనం వాంటెడ్ టు నేర్చుకోబోతున్నాం. అంటే గతంలో అలా చేయాలనుకున్నాను అని చెప్పేటప్పుడు వాంటెడ్ టు ఉపయోగిస్తాం. ముందుగా పాజిటివ్ స్టేట్మెంట్ చూద్దాం. దీనికి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వాంటెడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. వాంటెడ్ టుని మోడల్ వర్బ్ లేదా ఆక్సిలరీ వర్బ్ అంటారు. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నేను నిన్న మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఐ వాంటెడ్ టు కాల్ యూ యస్టర్డే. మీరు కూడా నాతో పాటు ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. ఆమె మ్యారేజ్ అయ్యాక జాబ్ చేయాలనుకుంది. షీ వాంటెడ్ టు డూ జాబ్ ఆఫ్టర్ మ్యారేజ్. నేను మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. ఐ వాంటెడ్ టు మీట్ యూ. మీకు అర్థమవుతుంది కదూ? అయితే ఇప్పుడు మీ క్వశ్చన్. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో అడిగాను కదా, నేను అక్కడ ఉండాలనుకున్నాను. ఇప్పుడు ఇంకొక చిన్న వేరియేషన్ చూద్దాం. నేను చేయాలనుకున్నది చేశాను. ఐ డిడ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. ఐ డిడ్ అంటే నేను చేశాను. వాట్ ఐ వాంటెడ్ టు డూ అంటే నేను ఏదైతే చేయాలనుకున్నానో. నేను తినాలనుకున్నది తిన్నాను. ఐ ఏట్ వాట్ ఐ వాంటెడ్ టు ఈట్. నేను చేయాలనుకున్నది చేయలేదు. ఐ డిడ్ నాట్ డూ వాట్ ఐ వాంటెడ్ టు డూ. ఐ డిడ్ నాట్ డూ అంటే నేను చేయలేదు. నేను చెప్పాలనుకున్నది చెప్పలేదు. ఐ డిడ్ నాట్ సే వాట్ ఐ వాంటెడ్ టు సే. నేను తినాలనుకున్నది తినలేదు. ఐ డిడ్ నాట్ ఈట్ వాట్ ఐ వాంటెడ్ టు ఈట్. ఇప్పుడు మీ క్వశ్చన్. నేను మాట్లాడాలనుకున్నది మాట్లాడాను. ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్ చూద్దాం. అంటే అలా చేయాలనుకోలేదు, మాట్లాడాలనుకోలేదు ఇలా అంటూ ఉంటాం కదా, అవి. సో దీనికి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ డిడ్ నాట్ అనేది హెల్పింగ్ వర్బ్. ఈ డిడ్ నాట్నే డింట్ అని కూడా అప్లై చేయొచ్చు. సో మీ అందరికీ తెలిసిందే, డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఎక్కడ అప్లై చేసినా V1 మాత్రమే రావాలి. కాబట్టి ఇక్కడ మోడల్ వర్బ్ వాంట్ టు అవుతుంది. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నేను ఇక్కడికి రావాలనుకోలేదు. ఐ డిడ్ నాట్ వాంట్ టు కమ్ హియర్. అతను బిజినెస్ చెయ్యాలనే అనుకోలేదు. హీ డిడ్ నాట్ వాంట్ టు డూ అ బిజినెస్. మేము ఇల్లు మారాలనే అనుకోలేదు. వీ డిడ్ నాట్ వాంట్ టు మూవ్ టు ఎ న్యూ హౌస్. ఇప్పుడు క్వశ్చన్. అంటే చేయాలనుకున్నారా, రావాలనుకున్నారా అని అడుగుతూ ఉంటారు కదా. స్ట్రక్చర్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. మీరు బిజినెస్ చేయాలనుకున్నారా. డిడ్ యూ వాంట్ టు డూ అ బిజినెస్. మీరు వాళ్ళతో మాట్లాడాలనుకున్నారా. డిడ్ యూ వాంట్ టు టాక్ టు దెమ్. మీరు అక్కడ ఉండాలనుకున్నారా. డిడ్ యూ వాంట్ టు స్టే దేర్. ఇప్పుడు WH క్వశ్చన్. స్ట్రక్చర్ WH ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. మీరు ఏం చేయాలనుకున్నారు. వాట్ డిడ్ యూ వాంట్ టు డూ. మీరు ఎవరిని కలవాలనుకున్నారు. Whom did you want to meet?
మీరు ఎందుకు అక్కడికి వెళ్ళాలనుకున్నారు? వై డిడ్ యూ వాంట్ టు గో దేర్? ఇప్పుడు మీ క్వశ్చన్, మీరు ఏమవ్వాలనుకున్నారు? సో గైస్, క్లాస్ విన్నారు కదా. సో ఈ వీడియో మీకు ఇంగ్లీష్లో మాట్లాడడానికి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.